మేము దేవీ నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అవతారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. ఈ రోజు సింగిల్ డేలో మేము ఏమేం చేశామంటే, ఫస్ట్ మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దర్శనంకి వెళ్ళాము. అక్కడ మార్నింగ్ దర్శనంకి 2 hours టైం పట్టింది. అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మల్లేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. ఎందుకంటే మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాకే ఖచ్చితంగా ఆ పరమేశ్వరి దర్శనం కూడా చేసుకోవాలి, లేదంటే అమ్మవారి దర్శనంకి ఫలితం ఉండదు. అయితే దర్శనం అయిన వెంటనే అన్నప్రసాదంకి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించాము. దాని తర్వాత అక్కడే శ్రీ బాలత్రిపుర సుందరి దేవి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ అమ్మవారి దర్శనంకి బయలుదేరాము. మధ్యాహ్నం టైంలో అమ్మవారి దర్శనంకి ఒక 1 hour టైం పట్టింది. మళ్ళీ సేమ్ దర్శనం కాగానే అన్నప్రసాదంకి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించాము. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేద్దామని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు ఉండి దాని తర్వాత అక్కడే గాయత్రీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్లో కేవలం మేము ఇద్దరం మాత్రమే 30 minutes పైగా ఉండగలిగాము. ఆ టెంపుల్లో ఎవరు కూడా లేరు. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. దాని తర్వాత అమ్మవారి లడ్డు ప్రసాదం తీసుకొని సీదా కృష్ణమ్మ హారతికి వెళ్ళాము. అక్కడే కృష్ణమ్మ హారతి దగ్గర 1 గంట టైం పట్టింది. ఆ కృష్ణమ్మ హారతి కంప్లీట్ కాగానే ఆ నదిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఇది 3వసారి సింగిల్ డేలో ఫ్రీ దర్శనం చేసుకోవడం. ఈసారి మాత్రం దర్శనానికి 3 గంటల పైన టైం పట్టింది. అప్పుడే చాలా క్రౌడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దర్శనం అయిన వెంటనే అన్నప్రసాదం స్వీకరించి అక్కడే ఒక నైట్ ఒక 1 hour స్టే చేశాము. ఇలా సింగిల్ డేలో ఇవన్నీ అమ్మవారి దయ వల్ల చూడగలిగాము. ఇంతకీ మీరు ఈ నవరాత్రులలో అమ్మవారి దర్శనం చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.